Hello dear students, welcome back to my channel Maths Smart by Prashant sir. ఈరోజు ఈ వీడియోలో మనకి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి పిల్లలు రకరకాల ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు, మనందరికీ తెలిసిందే. మరి ఎగ్జామినేషన్స్లో మన లాజికల్ థింకింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడేటువంటిది లేదా టైం సెన్స్ తెరవడానికి ఉపయోగపడేటువంటిది ఒక మంచి ఎగ్జామినేషన్ ఏంటి అంటే ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్. సో కాబట్టి మరి ఈ వీడియోలో అసలు ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ను ఎవరు నిర్వహిస్తారు, వీటికి ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఈ రాసే విధానం ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, అప్లై చేసే విధానం ఏంటి అనే ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. వీలైతే ఈ వీడియోని ఏపీ తెలంగాణలో 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఇది మంచి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యే విధంగా షేర్ చేయండి. ఓకే రైట్. ఇక వివరంలోకి వెళ్తే యూజువల్గా ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకి 2 రకాల స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఒకటి ఏంటి అంటే ప్రైమరీగా మన లాజికల్ థింకింగ్ స్కిల్స్ అనేటువంటివి డెఫినెట్గా పెరుగుతాయి. ఇది ఒక మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంటంటే మనం యూజువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నప్పుడు టైం యొక్క ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలిసిందే. కాబట్టి టైంని ఎఫెక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎగ్జామినేషన్స్లో అనే స్కిల్ కూడా మీకు డెఫినెట్గా డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ని, ఇటువంటి ఎగ్జామినేషన్స్ని అవార్డ్స్ కోసమో రివార్డ్స్ కోసమో ఇంకేదో ఇతరత్ర ప్రయోజనం కోసమో కాకుండా మనకి ఇటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం వీలైనన్ని ఎగ్జామ్స్ ఎక్కువగా రాయండి. ఇలా రాయడం ద్వారా డెఫినెట్గా మీ ఆ స్కిల్స్ అనేటువంటివి డెవలప్ అవుతుంటాయి. ఓకే. అయితే దాదాపుగా ఇప్పుడు మనం ఒక 5-6 రకాల ఆర్గనైజేషన్స్, ఈ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించేటువంటి ఒక 5-6 రకాల ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం నేర్చుకోబోతున్నామండి. ఇవి కాకుండా మనకి ఇండియాలో చాలా సంస్థలు ఉన్నాయి, కానీ యూజువల్గా పాపులారిటీ పరంగా ఒక 5-6 ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్స్ని. కాబట్టి వీటిపైన ఫోకస్ చేయబోతున్నాం అండి. అయితే ఈ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్లో సైన్స్, ఇంగ్లీషు, కంప్యూటర్స్ ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ ఈ మధ్యకాలంలో ఇంక్లూడ్ చేసినప్పటికీ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి యూజువల్గా మనకి మ్యాథమెటిక్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ గురించి మాత్రమే నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నానండి. రాబోయే వీడియోస్లో ప్రతి అంశం తీసుకొని క్షుణ్ణంగా సిలబస్, ఎగ్జామినేషన్ స్ట్రాటజీ, చదువుకునే విధానము అన్ని అంశాలు కూడా మన ఛానల్ ద్వారా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. ఓకే రైట్. సో ఇందులో మనకి ఒక అంశం వచ్చేసి, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి యూనిఫైడ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అండి. యూనిఫైడ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్. సో ఇది మనకి యూజువల్గా హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఈ ఇన్స్టిట్యూషన్ ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఎగ్జామినేషన్ని, ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తూ ఉంది. సో ఇది కూడా మంచి నేమ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్. సో కాబట్టి డెఫినెట్గా ఇది ఒక ఇన్స్టిట్యూషన్ అండి. ఏంటది? యూనిఫైడ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్. ఆ నేమ్ గుర్తుంచుకొని షార్ట్కట్లో UIMO అంటాం. ఇది మనకి ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్. తర్వాత మరొకటి వచ్చేసి క్వెస్ట్ అంటామండి. KWEST క్వెస్ట్ అంటామండి. సో ఇది కూడా మనకి రకరకాల ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటుంది. అందులో మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ నిర్వహించడానికి ఈ క్వెస్ట్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకి యూజువల్గా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది రెండో అంశం. తర్వాత ఇక మరొకటి ఏంటి అంటే రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అంటామండి. రీజనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్. ఈ రీజనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ అనేటువంటిది యాక్చువల్గా 2nd లెవెల్ ఎగ్జామినేషన్ అండి. ఇందులో ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఏమంటామంటే IOQM అంటాం. IOQM అసలు ఏంటి IOQM అంటే ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైయర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైయర్ ఇన్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఫస్ట్ ఎగ్జామినేషన్. దాన్ని సింపుల్గా షార్ట్ ఫామ్లో ఏమంటామంటే IOQM అంటామండి. ఈ ఎగ్జామినేషన్ క్లియర్ అవుతే మనకు 2nd లెవెల్ వచ్చేసి రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఆ తర్వాత మరొక అంశం వచ్చేసి SRF అంటామండి, అంటే శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్. సో ఈ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా రకరకాల సబ్జెక్ట్స్లో ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ని నిర్వహిస్తూ ఉంటుందండి. సో ఇక మరొకటి వచ్చేసి సుచిర్ ఇండియా అండి. సుచిర్ ఇండియా ఆర్గనైజేషన్ కూడా మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఈ సుచిర్ ఇండియా వచ్చేసి CV రామన్ పేరుతోటి మనకు ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక మన ఇండియాలో
చాలా మంది స్కూల్స్లో నిర్వహించేటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ ఏంటి అంటే మనకి ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ విచ్ విల్ బి కండక్టెడ్ బై SOF అంటామండి. అంటే సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్. సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ మన ఇండియాలో చాలా స్కూల్స్లో కూడా 8 సబ్జెక్ట్స్లో అంటే మ్యాథ్స్, సైన్స్, హిందీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇట్లా రకరకాల అంశాల్లో కూడా ఒలింపియాడ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటుంది. ఇది చాలా పాపులర్ ఎగ్జామినేషన్ అంటామండి. దాని ఏమంటామంటే SOF సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్. సో ఇది యూజువల్గా లెవెల్ 1, లెవెల్ 2 అని చెప్పేసి నిర్వహిస్తూ ఉంటుంది ఎగ్జాము. లెవెల్ 1 వచ్చేసేమో మనకి స్కూల్లోనే ఉంటుంది, లెవెల్ 2 వచ్చేసేమో జోనల్ లెవెల్లో ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి మరింత సమాచారం కూడా నేర్చుకుందామండి. ఈ ఎస్పెషల్గా ఈ సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వచ్చాయండి. మనకి ఇక్కడ మీకు చూసినట్టయితే 12th November 2025, 28th November 2025 అండ్ 12th December 2025 మనకి 3 డేట్స్ ఇచ్చారండి. అంటే స్కూల్ కన్వీనియన్స్ బట్టి రకరకాల రీజియన్స్లో మనకి ఈ ఎగ్జామ్స్ వచ్చేసి ఆ 3 డేట్స్లో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్కి సంబంధించి. ఇది మనకి ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ మనకు ఉన్నప్పటికీ ఇది మన ఏపీ తెలంగాణలో కొంతవరకు పాపులర్ అయినటువంటి ఎగ్జామ్. ఇవి కాకుండా ఇంకా కూడా ఉండవచ్చు అని నేను లేవు అని చెప్పట్లేదు, బట్ ఇవి కొంత ఇంపార్టెంట్. ఏంటది? ఒకటి వచ్చేసేమో యూనిఫైడ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, మరొకటి వచ్చి క్వెస్ట్ ఒలింపియాడ్, ఇంకోటి వచ్చేసి రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్, మరొకటి వచ్చేసి శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్, ఇంకోటి వచ్చేసి సుచిర్ ఇండియా ఎగ్జామినేషన్, మరొకటి వచ్చేసి సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్. ఓకే, ఇవి మనకి ప్రధానంగా ఒక 6 ఆర్గనైజేషన్స్ ఈ ఎగ్జామ్ నిర్వహిస్తాయండి. ఓకే, సో ఇందులో దాదాపు అంటే యూజువల్గా మనకి ఈ ఎగ్జామ్స్ వచ్చేసి ఇండివిజువల్ రాయడానికి అవకాశం ఉండదండి. అంటే ఇండివిజువల్గా అంటే స్టూడెంట్ ఓన్గా అప్లై చేసి రాసే అవకాశం ఉండదు. అయితే ఈ 6 ఆర్గనైజేషన్స్లో ఈ ఆర్గనైజేషన్ మాత్రం మనం ఇండివిజువల్గా స్కూల్తో సంబంధం లేకుండా రాసే అవకాశం ఉంటుంది. కానీ మీరు మిగతా ఇవన్నీ గమనించినట్లయితే ఆ మిగతా అన్నీ కూడా మనకి స్కూల్ ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి స్కూలు దీన్ని ఎన్రోల్ చేసుకోదు. ఇందులో మనం ఉన్న రీజియన్ బట్టి రకరకాల స్కూల్స్ వచ్చేసి ఈ ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటాయి. ఇందులో పాపులర్ వచ్చేసి ఏంటంటే శ్రీనిధి మీకు చెప్పినట్టుగా సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్, అది అందులో మరి ముఖ్యంగా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ లాంగ్ బ్యాక్ మోర్ దాన్ 25 years నుంచి కూడా ఈ ఇన్స్టిట్యూషన్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంటుంది. కాబట్టి సో ఒకవేళ ఈ పేరెంట్స్ కనుక ఈ వీడియో వాచ్ చేస్తున్నట్లయితే మీ చిల్డ్రన్ కోసం, లేదా సిబ్లింగ్స్ ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే సో మీ కజిన్స్ సిబ్లింగ్స్ కోసం డెఫినెట్గా ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ రాయించండి. దీని ద్వారా మంచి స్కిల్ మీకు డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే, దాంతోపాటుగా జస్ట్ నామినల్ ఫీ తీసుకుంటారు. ఆ నామినల్ ఫీ పే చేస్తే మనకి 150, 130, 200 అలా ఉంటుంది. ఇలా పే చేయడం ద్వారా మనకి మెటీరియల్ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. జస్ట్ ఒక వీక్లో అట్లీస్ట్ ఒక 3 to 4 hours ప్లాన్ చేసుకోండి. సండే అయినా లేదా మిగతా డేస్ ఆల్టర్నేట్ డేస్ యువర్ విష్. సో ఇలా ఆ ప్లాన్ చేసుకొని మనకి రకరకాల సోర్సెస్ కోర్స్ మనకి ఆన్లైన్లో క్లాసెస్ తీసుకోవడమా, యూట్యూబ్ పైన డిపెండ్ అవ్వడమా, లేదా బుక్స్ రెఫర్ చేసుకొని ప్రాక్టీస్ చేయడమా, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేస్తూ ఈ స్కిల్ని కూడా డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక చివరగా సిలబస్ గురించి మాట్లాడితే మీకు ఇంతమంది చెప్పిన అప్లై చేసుకోవాలంటే స్కూల్ ద్వారా అప్లై చేసుకోవాలి, ఇండివిజువల్గా అప్లై చేసుకునే అవకాశం ఉండదు. ఓకే, తర్వాత సిలబస్ గురించి మాట్లాడితే రకరకాల ఈ ఆర్గనైజేషన్స్ వచ్చేసి రకరకాలుగా ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటాయి. కొన్ని వచ్చేసి 1 hour పాటు ఎగ్జామ్ నిర్వహిస్తాయి, కొన్ని 1.5 hour పాటు, కొన్ని అంతకన్నా ఎక్కువ, అంతకన్నా తక్కువగా నిర్వహిస్తూ ఉంటాయి. కానీ ఇలా ఈ టైం అనేది మనం పక్కన పెట్టేస్తే దాదాపు 90% ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసేటువంటి మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్లో సిలబస్ అనేది కామన్గా ఉంటుందండి. ఇందులో ప్రధానంగా 2 అంశాలను బేస్ చేసుకొని 3 సెక్షన్సా 4 సెక్షన్సా అలా డివైడ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రధానంగా 2 అంశాల నుంచే మనకి సిలబస్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చేసేమో ప్యూర్ మ్యాథమెటిక్స్ అండి, మరొకటి వచ్చేసేమో లాజికల్ రీజనింగ్ అంటామండి. అంటే రీజనింగ్ నుంచి ఉంటుంది, మరొకటి వచ్చేసేమో ప్యూర్ మ్యాథమెటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ కనుక మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అప్ టు 9th క్లాస్ వరకు కాన్సెప్ట్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా రీజనింగ్ నుంచి కూడా మనకి రీజనింగ్ వచ్చేసి 2 typesగా ఉంటుంది, వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్. ఈ అంశాలు నేర్చుకుంటే రాబోయేటువంటి భవిష్యత్తులో మీరు ఎటువంటి
whether you are into government sector or whether you want to be placed in a very good MNC కంపెనీ, డెఫినెట్గా మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్ అనే అంశాలు డెఫినెట్గా యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని సో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి, ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఇక రాబోయేటువంటి రోజుల్లో మన మ్యాథ్స్ స్మార్ట్ బై ప్రశాంత్ సార్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను గైడెన్స్ నీట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే సపరేట్గా అసలు ఈ SOF అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఈ సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ గురించి మరింత డీటెయిల్డ్గా అసలు ఎగ్జామినేషన్ విధానం ఏంటి, టైం ఎలా ఉంటుంది, రకరకాల క్లాసెస్కి రకరకాల ఎగ్జామినేషన్స్ ఉంటాయండి, అవి ఎలా ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనే అంశాలు, దాంతోపాటుగా ఈ కొన్ని రకాల ఎటువంటి బుక్స్ రెఫర్ చేయాలి అనే అంశాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా రాబోయే రోజుల్లో మీకు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మరింత మందికి షేర్ చేయండి. సో దట్ రాబోయే రోజుల్లో మీకు మంచి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది ఓవరాల్గా ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.